కొద్దిగా నేను పరిచయం తెలుసుకున్నాను తెలియదు. నేను నా పేరు రామకృష్ణారావు. 2020లో ఎంఈఓగా చేస్తూ ఇక్కడ డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ సెకండ్ చేస్తూ రిటైర్ అయ్యాను. అయిన తర్వాత ఇలాగా సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంచుకుంటూ వెళ్తే అంతకంటే ముందు కూడా మన వరకిపూడిసెల ఉద్యమానికి ఫస్ట్ పేజ్ మొదలుపెట్టినప్పుడు దాన్ని మా ఆఫీసులోనే మార్చల్లో ఉన్నటువంటి నా ఆఫీసులోనే మీటింగ్ పెట్టడం జరిగింది నా ఆధ్వర్యంలో. ఆ రోజు రమణారావు గారు, వీరయ్య గారు, కంచెర్ల నాగరాజు, చనిపోయిన నాగరాజు, మన శ్రీను, వీళ్ళందరూ కూడా ఆ రోజు ప్రారంభం చేయడానికి ప్రాజెక్టుకి సంబంధించిన ఉద్యమాన్ని తిరిగి ప్రారంభించడానికి ఆ రోజు సమావేశాన్ని ఏర్పాటు చేశాను. అయితే ఆ రోజు నేను ఉద్యోగంలో ఉండటం వల్ల తెర వెనక మాత్రమే ఉండగలిగాను, కానీ తెర ముందుకు రాలేకపోతే ఈ నిరాహార దీక్ష జరిగింది మార్చర్లో. దానికి తర్వాత విఎన్ఆర్ శ్రీనివాస్ వాళ్ళ ఇంట్లో పెట్టినటువంటి సమావేశానికి ఆ రోజు దాదాపు 50 మంది వచ్చారు. ఆ సమావేశాన్ని కూడా నేను కండక్ట్ చేయగలిగాను. అయితే నేను చెప్పొచ్చిందంటే వరకిపూడిసెల ఉద్యమాన్ని రమణారావు గారి తర్వాత స్టార్ట్ చేసినటువంటి ఉద్యమానికి మొదటి నుంచి నేను ఉన్నాను. కాకపోతే తరచుగా నేను బయటకు రాలేదు. అసలు ఈ వరకిపూడిసెల ఉద్యమానికి సంబంధించినటువంటి ఈ పేరు నేను మొట్టమొదట విన్నది 1985. ఆ రోజున ఎట్లా విన్నానంటే, నేను శ్రీపాడు స్కూల్లో పనిచేస్తున్నప్పుడు చంద్ర, పౌరోక్తుల సంఘం చంద్ర, బాలగోపాలు, ఒక 2 మిత్రులను తీసుకొని అక్కడికి వచ్చారు. శ్రీపాడులో దిగిన తర్వాత దమ్మర్లకు ఉంది. అప్పుడే అది కూడా మాట్లాడటం జరిగింది. వాళ్ళు దాని గురించి మాట్లాడారు ఆ రోజు నాతో. అప్పటి నుంచి మాత్రమే నేను దాన్ని వినడం జరిగింది. తర్వాత దాని మీద వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ కొంత సమాచారాన్ని కూడా నా దగ్గర క్రోడీకరించి పెట్టుకున్నాను. ఈ సందర్భంగా మనకి కొన్ని ఇన్డెప్త్ అంటే లోతైనటువంటి విషయాన్ని కూడా మన అవగాహనలో ఉంటే బాగుంటుందని నా ఉద్దేశం. ఎందుకంటే మనం వరకిపూడిసెల ఉద్యమం చేసేటప్పుడు కోటనాయక్ గారు, లేకపోతే మీరందరూ జానయ్య గారు మాట్లాడేటప్పుడు ఒక అవగాహన కలిగినటువంటి నాయకుడిగా మనం ఉండాల్సినటువంటి అవసరం. ఎందుకంటే వాళ్ళ రాజకీయ పార్టీలను మనం జనరల్గా అధికారంలో ఉన్నటువంటి వాళ్ళని నిందిస్తూ ఉంటాం. వాస్తవంగా జరిగేటటువంటి పని చాలా నిదానంగా జరుగుతున్నటువంటి సందర్భంలో దాన్ని బూస్టప్ చేయడం కోసం మనం నిందిస్తూ ఉంటాం, తిడతా ఉంటాం, లేకపోతే రకరకాల వ్యాఖ్యానాలు చేస్తూ ఉంటాం. చేసిన సందర్భంలో వాళ్ళు కూడా ఏమంటారంటే పని అవుతుంది, మీరు తొందరపడద్దని చెప్పి చెప్తూ ఉంటారు. కానీ ఈ బూస్టప్ చేసేటటువంటి క్రమంలో మనం మాటలు అంటూ ఉండాల్సిందే, విమర్శిస్తూ ఉండాల్సిందే, వ్యంగ్యాస్త్రాలు వాళ్ళ మీద సంధించాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంది. దాన్ని వాళ్ళు మరి తీసుకొని తొందరగా పనిచేద్దాం అనేటువంటి ఆలోచన చేయాల్సి. కానీ ఇప్పుడు అది జరగటం కారణం అనేక రకాలైన కారణాలు మనం చూస్తాం. ఆర్థికపరమైన కారణాలు ఉన్నాయి. వాళ్ళు ఇప్పుడు ఇంతకుముందు కోటనాయక్ గారు చెప్పారు, అంబటి రాంబాబు గారు చేస్తే అసలు మీరు పెట్టడం అసలు నేను చేస్తున్నా అని చెప్తున్నారంటే వాళ్ళ మనసులో కూడా ఉంది. బట్ వాళ్ళేం చేయలేనటువంటి పరిస్థితి అని మనకు అర్థం. ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఒకసారి ఆ వివరాలు మరొకసారి మీ అందరికీ తెలిసేమో నాకు తెలియదు, కానీ నేను క్రోడీకరించినటువంటి కొన్ని విషయాల్ని మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఈ అడ్మినిస్ట్రేటివ్ అప్రూవల్ కోసం ఒక డిపిఆర్ తయారు చేయాలి గవర్నమెంట్. దేనికోసం అంటే దీన్ని అప్రూవ్ చేయాలంటే మాకు వివరాలు కావాలని చెప్పేసి 3.97 కోట్ల రూపాయలని గవర్నమెంట్ అప్పుడు శాంక్షన్ చేసి మేఘా ఇంజనీరింగ్ కంపెనీ హైదరాబాద్ వాళ్ళకి ఈ డిపిఆర్ తయారు చేయమని చెప్పేసి ఇవ్వడం జరిగింది. వాళ్ళు దాన్ని తయారు చేసి ఇచ్చిన తర్వాత 24,900 ఎకరాలకు సంబంధించి వెల్దుర్తి మండలంలో దీన్ని మనం ముందుగా ఫస్ట్ ఫేజ్లో టేకప్ చేయాలని చెప్పి ఒక నిర్ణయం జరిగింది. ఈ నిర్ణయం జరిగినటువంటి సందర్భంలో వెల్దుర్తి మండలంలో ఎన్ని గ్రామాలకి ఈ నీరు ప్రవహిస్తుంది, దీనివల్ల లబ్ధి పొందుతాము అని చెప్పి చూసినట్లయితే వెల్దుర్తి, కొలపాడు, గొట్టిపాళ్ల, సిరిగిరిపాడు, బోదలవీడు, గంగలకుంట, లోయపల్లి ఈ గ్రామాల చుట్టుపక్కల ఉన్నటువంటి 24,900 ఎకరాల సాగు భూమి ఈ నీటి వల్ల తెలుస్తుంది. ఇది ప్లాన్ లో ఉన్నది, డిపిఆర్ లో ఇచ్చినటువంటి విషయం. ఇది క్లియర్ గా ఎందుకు ఈ అంకెలన్నీ నేను చెబుతున్నాను అంటే మనకు కూడా ఒక స్పష్టమైనటువంటి అవగాహన రావాలి అనేది నా ఉద్దేశం. అదే పైగా నేను ఈ విషయాలన్నీ కూడా తొందరగా కాకూడదు, ఎందుకంటే టైం కూడా 1 గంట అయిపోయింది, తొందరగానే కాకూడతాను. ఫేజ్ 2లో 1,04,654 ఎకరాలని తీసుకోవాలి, సాగునీరు ఇవ్వాలి అనేటటువంటి ప్లాన్ చేయడం జరిగింది. ఈ ఫేజ్ 2లో వచ్చేటప్పటికి ఒక
ఈ వెల్దుర్తి మండలంలో 15,722 ఎకరాల్ని వాళ్ళు సాగు కింద తీసుకురావడానికి ప్రయత్నం చేస్తే దుర్గి మండలం 36,440 ఎకరాలు. అంటే ఈ లెక్కన అంటే ఒక్క మండలంలో ఎన్ని ఎకరాలని మనం సాగులోకి తీసుకురాగలం, ఈ నీటిని చేయగలం అనే విషయాన్ని వాళ్ళు స్పష్టంగా రాసుకోవడం జరిగింది. కలెక్టర్ దగ్గర ఈ రిపోర్ట్ ఉంది ఆల్రెడీ. ఉన్నటువంటి రిపోర్ట్ని నేను తీసుకోవడం జరిగింది. మాచర్ల మండలానికి కూడా దీనివల్ల ఉపయోగం జరిగింది. మనం ఏమనుకుంటున్నామంటే ఇంతకుముందు పొలాల చెరువు లేకపోతే దుర్గి వెల్దుర్తి ఇట్లా ఒక కారంపూడి ఈజీగా వస్తున్నాను. మాచర్ల మండలంలో 6,641 ఎకరాలకి ఈ అవకాశం కలిగింది మాచర్ల మండలానికి కూడా. అంతకుముందు మాచర్ల మండలం మనకు తెలియదు అనుకునేవాళ్ళకి కాదు. అలాగే కారంపూడి మండలంలో అతి కొంచెం తక్కువ 1,627 ఎకరాల భూమిని సాగుదలలోకి వరకపూడిసెల ప్రాజెక్టులో తీసుకొచ్చడానికి ప్రయత్నం చేస్తాం. అలాగే గురజాల మండలానికి కూడా దీనికి కొంత లాభం జరగబోతుంది. 209 ఎకరాలు గురజాల మండలానికి కూడా ఈ నీరు అందేటటువంటి అవకాశం ఉంది. అలాగే బొల్లాపల్లి మండలంలో ఎక్కువగా 33,556 ఎకరాలకి ఈ సాగునీరు అందేటటువంటి అవకాశం ఉంది. అలాగే పుల్లల చెరువు మండలం అంటే 3వ జిల్లా. మనం ఏమనుకున్నామంటే ఈ గుంటూరు జిల్లానే కాకుండా పక్కన ప్రకాశం జిల్లాకు కూడా ఈ నీరు అందుతుంది. పుల్లల చెరువు మండలంలో 10,456 ఎకరాలు సాగుబడిలోకి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాం. మొత్తం 1,04,651 ఎకరాలకి సెకండ్ ఫేజ్లో ఈ నిర్మాణం చేసి దాని ద్వారా నీటిని చెరువులు నింపడం, తద్వారా ఈ పొలాలకు అందజేయడం జరుగుతుంది. ఈ మొత్తం కలిపి 1,29,454 ఎకరాలని ప్రాజెక్టు మొత్తం దాదాపు 3,800 కోట్ల రూపాయల ప్రాజెక్టు. ఈ 3,800 కోట్ల రూపాయల ప్రాజెక్టుని మనం ఎంతో ఆశపడి అనేక త్యాగాలు చేస్తూ దీన్ని ముందుకు తీసుకెళ్లి త్వరగా సాకారం చేసుకుందామని చెప్పేసి 70 సంవత్సరాల కళను నెరవేర్చుకుందామని చెప్పేసి మనం ప్రయత్నం చేస్తూ ఉంటే రాజకీయానికి ఏది ముఖ్యం అంటే ఓట్లే ముఖ్యం. ఎక్కడైతే ఓట్లని తేలికగా తెచ్చుకోగలమో, ఎటువంటి ఉపాయంతో మనం జనాన్ని తేలికగా మన వైపు తిప్పుకోగలమో వాటికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది రాజకీయం. ఇంతకుముందు జానయ్య గారు చెప్పినట్టు నా బిజ్జి ఎందుకు పెట్టారంటే దాని తర్వాత ఎక్కువ ఓట్లు ఇస్తే రావచ్చు కాదు. ఇక్కడ మరి ఓట్లు వేయట్లేదా అంటే ఎక్కువ కూడా ఓట్లు వస్తాయి. ఎక్కువ ఓట్లు నేను ఒప్పుకోని ఈ పదానికి కూడా ప్రభుత్వం అసలు ఈ ప్రభుత్వం అనేది పెట్టుబడి దానికి కీలుబడి పెట్టుబడిదారుల యొక్క అవసరాల కోసం నిర్మించబడే ఈ ప్రభుత్వాలు. పెట్టుబడిదారుల అవసరాలను కాపాడమే ప్రభుత్వాల ధ్యేయం. కామన్ మ్యాన్ మనిషి వాడేవాడండి, కామన్ మ్యాన్ పట్టుకొని మొండ వాడే ఈ ప్రభుత్వం ఏ పట్టుకోవాలి. జానయ్య గారి యాంగిల్ కూడా నేను ఒప్పుకుంటున్నాను, అదే కరెక్ట్ కూడా. యాక్చువల్గా అయితే పెట్టుబడిదారుల ప్రయోజనాల కోసమే పనిచేస్తుంది ఇవాళ ఉన్నటువంటి ప్రభుత్వం. మన సామాన్య ప్రజానికి పల్నాడు ప్రాంతమే వెనకబడింది అనేది గత 70-80 సంవత్సరాలుగా రాసుకుంటున్న ప్రతి చోట రాసేది ఏంటంటే అబ్బాయి ఇక్కడ ఈ దేశంలోనే వెనుకబడి ప్రాంతం ఏమన్నా ఉంటే గిరిజన ప్రాంతాల కంటే కూడా పల్నాడు ప్రాంతం వెనకబడింది అని చెప్పేసి చెప్పుకుంటూ ఉంటారు. పల్నాడు ప్రాంతం వెనకబడిందని ఎవరిని అడిగినా కానీ పల్నాడు ప్రాంతం వెనకబడిందంటే కారణం ఏంటంటే అక్కడ ప్రజలకి మరి అన్ని రకాలైనటువంటి సౌకర్యాలు లేవని, చదువు లేదని, సంస్కారవంతులు కాదని, పెట్టుకుంటారని, లేకపోతే వ్యాక్సిన్ ఉందని ఈ రకరకాలైనటువంటి అపనిందలు మన మీద వేసి మనల్ని ఈ స్థాయికి తీసుకురావడం జరిగింది. మనం ఏం చెప్తున్నామంటే మనం మీకంటే నాగరికత కలిగినటువంటి వాళ్ళం అనేటువంటి విషయాన్ని చెబుతున్నాం. కారణం ఏంటంటే మన దగ్గర నీరు సమృద్ధిగా లేకపోయినా మనసు మాత్రం చాలా మంచిది. నీరు సమృద్ధిగా ఉన్నటువంటి ప్రాంతం ఏదైతే ఉందో అటు నుంచి వచ్చే టీచర్ల మనస్తత్వాలను చూసినట్లయితే ఇక్కడ ఉన్నటువంటి టీచర్ల యొక్క మనస్తత్వం, ఇక్కడ ప్రజల యొక్క మనస్తత్వం చాలా మంచి మనస్తత్వం. అటు నుంచి వచ్చేటువంటి వాళ్ళ యొక్క మనస్తత్వం బాగుండదు సార్ అని చెప్పేసి వాళ్లే నాకు చెప్పినట్టు సందర్భం. అంటే నీరు ఎక్కడైతే ఉందో నాగరికత ఎక్కువగా మరి అది అభివృద్ధి చెందుతుంది. కానీ ఆ నాగరికత అభివృద్ధి చెందిన తర్వాత దాన్ని మనసుల్ని కలుషితేటువంటి నాగరికతగా మారిపోయేటువంటి పరిస్థితి ఇప్పుడున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఇవాటికి కూడా పల్నాడు ప్రాంతం వెనక పడిందేమో కానీ ఏ విషయంలోనూ ఎందులోనూ మనం తీసివేయగలిగినటువంటి పల్నాడు ప్రాంతం కాదు. అది ఎగువ పల్నాడు ప్రాంతం తీసుకున్నట్లయితే మనకు జరిగినటువంటి అన్యాయం 1952లో కనిపెట్టి కోస్లా కమిటీ ద్వారా దాన్ని బయటకు తీసుకొచ్చి వీళ్ళకి తప్పకుండా వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ఉండాలి అంటే ఇక్కడ ఉన్నటువంటి వరకపూడిసెలని అక్కడి నుంచి నీరు ఎత్తిపోయడం ద్వారా ఈ ప్రాంతం మొత్తాన్ని సస్యశ్యామలం చేయొచ్చు అని చెప్పేసి ఆయన చెప్పిన తరువాత ఇంజనీర్లు కూడా ఒప్పుకున్న తర్వాత అప్పటి నుంచి దేగుతూ మొదలుపెడితే ఇవాళ 2024 వచ్చిన తర్వాత కూడా ఇంకా దేకే పరిస్థితులను మనం కొన్నామంటే మనం చాలా ఎంత మంచి వాళ్ళం. రాజకీయ నాయకులు బాగా క్షమిస్తున్నాం మనం.
ఇంత క్షమించగలిగినటువంటి శక్తి మనకు మాత్రమే ఉందనేది మనం అర్థం చేసుకోవాలి. అయితే ఇక నేను ఫైనల్గా నేను ఎక్కువసేపు చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అన్ని విషయాలు మీ అందరికీ తెలుసు, కోటనాయక్ గారు ఇక్కడ ప్రాజెక్టు పనులు స్టార్ట్ చేస్తున్నామని చెప్పేసి నవంబర్ 15వ తారీఖున ముఖ్యమంత్రి గారు మాచర్లలో ప్రారంభిస్తూ శంకుస్థాపన చేశారు. 23/11 ఖచ్చితంగా ఒక వారం రోజులు తెలంగాణ వాళ్ళు కేఆర్ఎంబి కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకి ఒక లెటర్ పెట్టారు. ఏమని పెట్టారంటే, ఇది ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు విభజన చట్టం ఏదైతే ఉందో 2014 విభజన చట్టంలో రాసుకున్నటువంటి నిబంధనలకి వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇక్కడ ప్రాజెక్టు నిర్మించబోతున్నది. ఇది అన్యాయమైనటువంటి ప్రాజెక్టు. దీనివల్ల మా తెలంగాణ ప్రజలకి, తెలంగాణకి వచ్చేటటువంటి నీటికి చాలా నష్టం కలుగుతుంది. కాబట్టి మీరు వెంటనే ఆపించాల్సిందని కోరుతున్నా అని చెప్పి చూడలేదు. మొత్తం మళ్ళీ ఇలా వచ్చేసింది. ఎక్కడికి వచ్చిందంటే పుట్టిన దగ్గర పోయినట్టే ఉంది ఇప్పుడు పరిస్థితి. మళ్ళీ అసలు నిజానికి ఇంతకుముందు జానయ్య గారు మీరందరూ ప్రస్తావించారు, నిజంగా ఈ లెటర్లో అంత బలం ఉన్నటువంటి విషయాలు ఉన్నాయా అని చెప్పేసి ఆ లెటర్ కూడా చూశాను. ఏమున్నాయ్యా అందులో అంటే, ఇదిగో ఫలానా ప్రాంతానికి నష్టం జరిగిద్ది అని చెప్పాలిగా. ఇప్పుడు ఒక నది కృష్ణానది ప్రవహిస్తుంది కర్నూలు జిల్లా, అక్కడ నష్టం జరిగిద్దాను, లేదా శ్రీశైలం అవతల ఉన్నటువంటి సరిహద్దు ప్రాంతంలో నష్టం జరుగుద్దాను, అలా ఎక్కడ చెప్పలేదు. వాళ్ళు చెప్పినటువంటి చాలా బోల్డ్గా ఉంది. ఏమని చెబుతున్నారంటే, మా ఇంక్రీజింగ్ అగ్రికల్చరల్ ప్రొడక్టివిటీ ఏదైతే ఉందో అది తగ్గిపోయిద్దంట. తెలంగాణ వాళ్ళు చెప్పేది మా అగ్రికల్చర్ ప్రొడక్ట్ అంటే ఫలసాయం ఏదైతే ఉందో అది తగ్గిపోయిద్దండి మాకు, మీరు ఆ ప్రాజెక్ట్ పెడితే. ఇక్కడ ఎంత ప్రాజెక్ట్, ఎన్ని టీఎంసీల నీళ్లు మనం తీసుకుంటున్నాము, ఆ టీఎంసీల నీళ్ళన్నీ వాటి వల్ల అంత పెద్ద తెలంగాణ ఏరియాకి అగ్రికల్చర్ ప్రొడక్ట్ తగ్గిపోయింది. ఒక పాయింట్ 5 పాయింట్లు పెట్టారు సార్, అందులో లెటర్లో 5 పాయింట్లు పెట్టారు. ఈ 5 పాయింట్లలో ఒకటి అగ్రికల్చర్ ప్రొడక్ట్ తగ్గిపోయింది, మాకు కట్టడానికి ఇల్లేదు. 2 వాటర్ అవైలబిలిటీ ఫర్ ఇరిగేషన్. మా ఇరిగేషన్ ప్రాజెక్ట్ నుంచి కూడా వాటర్ లెవెల్స్ తగ్గిపోతాయి. మీరు కనుక వాళ్ళకి 1 టీఎంసీ ఇచ్చినట్టయితే ఎగువ పల్నాడు ప్రాంతం వాళ్ళకి తగ్గిపోయింది మాకు. 2. మూడోది ఎన్విరాన్మెంటల్ కన్సిడరేషన్స్ ఏవైతే ఉన్నాయో, పర్యావరణానికి సంబంధించినటువంటి హానికరమైనటువంటి ఇవి ఏవైతే ఉన్నాయో అది మాకు ఎఫెక్ట్. ఎవరికి? తెలంగాణకి ఎఫెక్ట్. అలాగే సోషల్ అండ్ ఎకనామిక్ ఇన్పుట్స్ ఏవైతే ఉన్నాయి, అంటే సోషల్ అంటే సామాజికంగా వచ్చేటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవి, అంటే పర్టికులర్గా ఇదిగో ఈ విషయంలో మాకు నష్టం జరుగుతుందని చెప్పట్లా వాళ్ళు. సామాజికంగా మన నష్టం అంటే ఏ విషయంలో నష్టం అని చెప్పాలని దాన్ని, అంటే ఇది ఫ్యాబ్రికేటెడ్, అంటే కావాలని తయారు చేసినటువంటి లెటర్గా ఉంటుందా, లేకపోతే స్పెసిఫిక్గా నేను రిజెక్ట్ అయితే కావచ్చు. దీనివల్ల ఆగిపోయింది కదా. ఇప్పుడు కేఆర్ఎంబి ఏం చెప్తుందంటే, ఉమ్మడి రాష్ట్రం విభజన చట్టంలో ఉన్నటువంటి రూల్స్ ఏవైతే ఉన్నాయో ఏ ప్రాజెక్టు కూడా కేఆర్ఎంబి నుంచి జలశక్తి మిషన్కి వెళ్లకుండా, వాళ్ళ పర్మిషన్ లేకుండా మీరేం చేయడానికి వీలేదని చెప్పేసి అన్నారు. నిన్న కూడా మీటింగ్ జరిగింది, మీరు చూసారా లేదా టీవీ? నిన్న కూడా మీటింగ్ జరిగింది. తెలంగాణ ఈఎన్సీ మురళీధర్ ఏమంటాడు, అంతకుముందు ఏమంటాడు, ఇది మాకు చాలా ఇంపార్టెంట్, ఇలా మీరు మీ ఇష్టం చేసి పెట్టుకుంటే కుదరదు, విభజన చట్టానికి ఇది ఆటంకం అని చెప్పేసి అప్పుడు చెప్పాడు. నిన్న నాగార్జున సాగర్ ప్రాజెక్టు, శ్రీశైలం ప్రాజెక్టుకి యాజమాన్యానికి సంబంధించి హక్కులకు సంబంధించినటువంటి మీటింగ్ ఇక్కడ జరిగితే దాంట్లో వరికపూడిసలకు సంబంధించి ఒక్క విషయం లేదండి. మీరు గమనించండి, పార్టీ వాళ్ళ వ్యాపారం చూడండి, ఎక్కడా లేదు. ఏం చెప్పారు ఇవాళ నిన్న మీటింగ్లో ఏం చెప్తున్నారంటే, ఇక్కడ 15 అవుట్లెట్లని కేఆర్ఎంబికి అప్పచెబుతూ, నిజానికైతే మొన్న జరిగిన గొడవ తర్వాత, ఎలక్షన్ జరిగిన రోజు జరిగిన గొడవ తర్వాత మీటింగ్లో ఏం చెప్పారంటే, మాకు తెలియకుండా మీరు అసలు ప్రాజెక్టు జోలికి రావడానికి లేదు, మొత్తం మేము స్వాధీనం చేసుకుంటామని చెప్పినటువంటి సందర్భంలో నిన్నేం చెబుతున్నారంటే, 15 అవుట్లెట్లు కేఆర్ఎంబి మీ ఇష్ట ప్రకారం ఓపెన్ చేసుకోండి, మిగతా మాత్రం మమ్మల్ని అడిగి ఓపెన్ చేయండి అని చెప్పేసి ఒప్పందానికి వచ్చారు 2 రాష్ట్రాలు. దాంతోపాటు నాగార్జున సాగర్ ప్రాజెక్టు తెలంగాణ యాజమాన్యంలోనూ, శ్రీశైలం ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ యాజమాన్యంలో వచ్చేదానికి మళ్ళీ అండర్స్టాండింగ్ వచ్చారు. ఏమన్నా అసలు అని మనం అనుకోవడానికి ఏమన్నా ఉందా? మరి ఎంత గొడవ ఎందుకు పెట్టుకున్నారు? గొడవ పెట్టుకొని అంటే ఏంటంటే, ఎవరి ప్రయోజనాల కోసం వాళ్ళు పనిచేస్తున్నారు అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించుకోవాలి. ఆ రోజు గొడవ జరిగింది 9వ తారీఖు అనుకుంటా, అది ఎలక్షన్ రోజు, అదే తెలంగాణ ఎలక్షన్ రోజు
జరిగినట్టు కూడా ఎవరి కోసం చేశారో మనకు తెలియదు. అంత పెద్ద కూడా ప్రాజెక్టు వరకపూడిసల కోసం చేస్తే సంతోషించే వాళ్ళం కదా, బ్రహ్మాండంగా వచ్చి దీన్ని మొదలు పెడుతున్నామంటే అసలు మీకు కావాల్సినంత ప్రయోజనం చేకూర్చే వాళ్ళమేమో. సో ఇవన్నీ కూడా ఇన్ని జిమ్ముకులు చేసేప్పుడు వరకపూడిసల ప్రాజెక్టుకు సంబంధించినటువంటి కార్యాచరణ రూపొందించుకొని దాని ప్రకారం ముందుకెళ్ళినట్లయితే ఇవాళ ఎంతో కొంత పని మొదలు అయ్యేటటువంటి పని. ఇక చివరి ఏంటంటే వాటర్ మేనేజ్మెంట్ ఛాలెంజెస్ వస్తాయట. చివరి పాయింట్ వాళ్ళు తీసుకున్నది ఏంటంటే వాటర్ మేనేజ్మెంట్కి సంబంధించి అనేక ఛాలెంజెస్ అంటే ఏంటంటే ఛాలెంజ్ అంటే అనేక సవాళ్ళు రావడం జరుగుతుంది. వాటి ఈ ప్రాజెక్ట్ మేము వ్యతిరేకిస్తున్నామని చెప్పేసి వాళ్ళు పెట్టారు. దాన్ని రిజెక్ట్ చేశారు మీరు అంటున్నారు, కానీ దాని మీద అయితే రిజెక్ట్ చేసేసరికి అక్కడ కానీ ఎక్కడ లేదు. ఈ గారు చెప్పారా సార్? ఓకే, ఆయన చెప్తే కరెక్టే. సో రిజెక్ట్ చేసినట్టు అందులో పసలేనట్టే కదా, అందులో పసలేదు రిపోర్ట్. సో మనం ఏం చెప్తున్నామంటే ఇటువంటి అబ్జెక్షన్స్ ఏవైనా ఉంటే వాటన్నిటిని తొలగించి ఇమీడియట్గా ప్రభుత్వం దానికి సంబంధించినటువంటి పనులను మొదలుపెట్టినట్లయితే ఇక్కడ మన పల్నాడు ప్రాంతానికి న్యాయం జరగడానికి అవకాశం. అప్పటిదాకా మనం విశ్రమించకుండా పోరాడితేనే ఈ ప్రాజెక్టు సాకారం అవుతుంది. కానీ మళ్ళీ మనం ఏమాత్రం కొంచెం వెనక్కి ఒక అడుగు వేసినా కానీ మళ్ళీ తిరిగి చోటు పోరాడాలి. ఎందుకంటే ఇవాళ వరకపూడిసల ప్రాంతానికి మొన్న 21వ తారీఖు మీరందరూ కూడా చల్ల వరకపూడిసల పెట్టిన రోజున అంతమంది జనం వచ్చారని నేను ఆశ్చర్యం, నిజానికి చాలా ఆశ్చర్యం. ఆ రోజు నేను హైదరాబాద్లో ఉన్నాను. సీన్ నాకు కాల్ చేశాను, సార్ ఇట్లా వెళ్తున్నాను మీరు కూడా వస్తారంటే నేను హైదరాబాద్లో ఉన్నానే రాలేని చెప్పడం జరిగింది. నేను వీడియో చూశాను, చాలా అత్యద్భుతమైనటువంటి రెస్పాన్స్ ఉంది జనాల్లో. ఎగువ పల్నాడు ప్రాంతంలో ఉన్నటువంటి రైతులకి దాని మీద కొన్ని ఆకాంక్షలు ఉన్నాయి. ఆ ఆకాంక్షలు నెరవేర్చుకునేటటువంటి క్రమంలో వాళ్ళలో ఏదైతే ఆకాంక్షలు దాన్ని ఖచ్చితంగా మనం పట్టుకోగలగాలి. నాయకులుగా మీరంతా ఉన్నారు, మీరు ఖచ్చితంగా జనంలో తిరగలిగి వాళ్ళందరూ సమీకరించగలిగినటువంటి పరిస్థితిలో ఉన్నారు. కలెక్టరేట్ ముందు జరిగినటువంటి ఉద్యమం కూడా అత్యద్భుతంగా జరిగింది, బ్రహ్మాండంగా చేసింది. ఇలా చేసేటువంటి క్రమంలో కార్యాచరణ ఏదైతే ఉందో అంటే ఒక కార్యక్రమాన్ని రూపొందించుకునేటువంటి పోరాట రూపం ఏదైతే ఉందో ఆ రూపాలని మనం మెల్లిమెల్లిగా జనంలోకి తీసుకెళ్తే ఇది నెక్స్ట్ రాబోయేటటువంటి 2-3 నెలల్లోనే సాకారం కావడానికి అవకాశం ఉందని నాకు అనిపిస్తూ ఉంది. ఎందుకంటే రేపు అసెంబ్లీ 3 రోజుల సెషన్స్ జరిగేటటువంటి సందర్భంలో వాళ్ళ దృష్టికి బలంగా తీసుకెళ్లేటటువంటి కార్యక్రమాన్ని మనం తీసుకున్నట్టయితే ఖచ్చితంగా ఇది అసెంబ్లీలో డిస్కషన్ జరుగుతుంది. ఖచ్చితంగా అసెంబ్లీలో జరిగినటువంటి డిస్కషన్కి ఒక వాల్యూ ఉంటుంది. వెంటనే దాని మీద మనకు కోరుతున్నట్టు ఈ 14 కోట్లు 360 కోట్లు ఏదో ఒకటి మేము శాంక్షన్ ఇస్తున్నామని చెప్పేసి చెప్పేటువంటి అవకాశం ఉందేమన్నట్లే ఒక ఆశ మనకు కలుగుతూ ఉన్నది. కాబట్టి మనం ఇవాళ మధ్యలో ఉన్నాం, నది మధ్యలో ఉన్నట్టు ఒక రకంగా మనం ఇంకా ఈదాలి, ఇంకా పోరాడాలి. ఇంకా పోరాడితేనే ఒడ్డుకు చేరేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఆ ప్రయత్నం చేయడానికి మరి సరైనటువంటి ఉద్యమ రూపాన్ని మీరు నిర్దేశించుకొని కమిటీ మొత్తం కూర్చొని మాట్లాడుకొని ఒక వారం 10 రోజుల ముందు కానీ